ఈ నేపథ్యంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యూట్యూబ్ ఈరోజు ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడి యూట్యూబ్ ప్రభావం చెప్తా. ఒక 5 ఏళ్ల కింద 10 రూపీస్ కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్ చాలా మిలమిల మెరిసే 10 రూపీస్ కాయిన్స్. 10 రూపీస్ కాయిన్స్ ఎవరు తీసుకోవడం మానేశారు. అప్పుడు మానేసినప్పుడు ఎందుకు ఒక యూట్యూబ్లో నాలాంటి యూట్యూబ్ వల్ల నష్టాలు కూడా చెప్తా. అట్లా నాలాంటి దారుణ పెట్టాడు వాడు 10 రూపాయల కాయిన్ చెల్లదు, ఆర్బీఐ ఇచ్చిందని చెప్పింటాడు. కథం అయిపోయిందా? అప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ఫైనాన్స్ అండ్ ఇదర్ సబ్జెక్ట్స్ చాలా ఎక్స్పర్ట్ అయినాం కూడా. అప్పటికి ఆర్బీఐ అధికారులతో మాట్లాడినాం, ఆర్బీఐ రీజనల్ కోఆర్డినేటర్తో మాట్లాడినాం, రీజనల్ డైరెక్టర్తో మాట్లాడి రాసిన వార్త ఏమని 10 రూపాయల కాయిన్ చెల్లుతుంది, ఆర్బీఐ చెప్పింది, స్పష్టం చేసింది. 3 నెలలకు ఒకసారి రాసినది. ఈవెన్ TV9 అటువంటి ఫ్రంట్ లైన్ మీడియా కూడా పదే చెప్పింది కూడా. ఎప్పుడైతే యూట్యూబ్లో వచ్చిందో ఒకసారి అది రిజిస్టర్ అయిపోయిందో ఇప్పటి వరకు కూడా ఎవరు తీసుకుంటారు 10 రూపాయల కాయిన్. అంత యూట్యూబ్ ప్రభావం అట్లున్నది, డిజిటల్ మీడియా ప్రభావం అట్లుంది. నేను వెళ్ళి ఇంట్లో 10 రూపాయల కాయిన్ తీసుకుంటున్నాను నేను చెప్తే మా ఆవిడ, నా ధర్మపత్ని కూడా ఊకో అది యూట్యూబ్లో వచ్చింది చెల్తలేదంట అని చెప్పింది. కన్విన్స్ కాలేదు నాకు. నేనేంది ఒక రిపోర్టరు అంటే మీరు ఒక్కరికి చెప్పగలుగుతారు, కానీ వాళ్ళు సమాజంలో ఉన్న 100 మంది అదే డిస్కషన్ చేస్తున్నాక అదే. నేను సీనియర్ జర్నలిస్టు, ఎడిట్ చేస్తా, అన్నీ ఆలోచించి చేస్తాం. అది కూడా వాయిస్, గొప్ప వాయిస్ ఇచ్చినాం మనం. ఇప్పుడేంది పరిస్థితి? నన్ను నమ్మలే. వాడు ఎప్పుడూ 5 ఏళ్ల కింద చెప్పింది ఇప్పటికి నడుస్తుంది. ఇప్పటి చూడండి మీరు 10 రూపీస్ కాయిన్స్ ఇప్పటికీ ఆర్బీఐ ఎన్నోసార్లు ప్రకటన చేసింది 10 రూపీస్ కాయిన్స్ తీసుకోవడం లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నాయి. తీసుకోపోయి ఇవ్వాలంటే ఆర్బీఐ తీసుకోవాలి. సోషల్ మీడియా ప్రభావం అట్లా. అంటే నష్టం కూడా ఉంది, లాభం. కరోనాలో లాభం ఉన్నది. కరోనాలో మంచి మంచి న్యూస్ ఇచ్చారు. పలానా దగ్గర ఉచితంగా మీకు పరికరాలు దొరుకుతున్నాయి, మందులు దొరుకుతున్నాయి, పలానా వాళ్ళ సాయం చేస్తున్నారు, అన్ని నంబర్లు ఇచ్చి దాన్ని ఇది ఫార్వర్డ్ చేసుకొని వేల మందికి, లక్షల మందికి వెళ్ళిపోయినాయి. అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సమాచారాలు కూడా వెంటనే ఇప్పటికి కూడా వే2 SMS అని, వే2 న్యూస్ అని, ఈ2 న్యూస్ అని ఇప్పటికి కూడా 2 నిమిషాలు వచ్చేస్తుంది. దాంట్లో ఆ సోషల్ మీడియాలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. చనిపోకముందు చంపేస్తారు కొంతమంది. ఇప్పుడు వేణుమాధవ్ అటువంటి లీడింగ్ యాక్టర్, కమెడియన్, మంచి లీడింగ్ యాక్టర్, ఆయన 2 సార్లు చంపేశారు. నిన్న మన అద్వానీ చనిపోయిన కూడా వార్త వేసారు ఏకంగా. అద్వానీ చనిపోకముందు. అవును, అద్వానీ ఇంకా బతికే ఉన్నాడు, కానీ చనిపోయిన వార్త వేసారు హాస్పిటల్ పోగానే. అద్వానీ గురించి నేను ఏమంటున్నా, వేణుమాధవ్ చనిపోకముందు చనిపోయిందని ఆల్రెడీ అందరికి రిజిస్టర్ అయిపోయింది అది. అవును. ఆ వేణుమాధవ్కు నాకే ఫోన్ చేసిండు ఆయన. ఏమన్నా అంటే నేను కాదు, డిజిటల్ మీడియాలో వచ్చింది, ఎట్లా చేయమంటే ఇట్లా చేయమని చెప్పినాం. మనకు బాగానే పరిచయం ఉండే. నేను చనిపోలే అన్న, ఇంకా నేను తిరుపతి పోయి వచ్చిన అన్నాడు. అప్పటికి కొంచెం ఆరోగ్యం క్షీణించింది. ఇంకా ఒక చనిపోకముందు 2 నెలల ముందు చంపేసారు ఆయన. చంపేసినాక ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకో మీడియా దాన్ని క్యారీ చేసేసింది. నేను బతుకున్నా అని 10 మంది ఇప్పటికీ సుధాకర్ లాంటి యాక్టర్లు, చాలా మంది యాక్టర్లు చంపేసారు. అటువంటిది ఉన్నది. అటువంటిది ఎట్లా లక్ష్మణ రేఖ ఎట్లా ఉండాలి, దానికి ఎట్లా నిర్ధారించాలి? ఓకే, అంటే వ్యక్తిగతంగా ఎవరేం చేసుకున్నా సంబంధం లేదు, కానీ జర్నలిస్టులం మేమని చెప్పుకొని యూట్యూబ్లలోనో, కేబుల్ ఛానల్స్లోనో, డిజిటల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయాలి, జర్నలిస్టులు ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు మనకు జరిగిన సవాల్, అతిపెద్ద సవాల్. అయితే ఇక్కడ ప్రతి మీడియాకు ప్రతి దగ్గర లక్ష్మణ రేఖలు ఉన్నాయి. దానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది మీడియాకు. అవును, ఫ్రంట్ లైన్ మీడియాకు, మీడియాకు, ఆర్ఎన్ని గుర్తింపు పొందిన మీడియాకు ఉంది. ఎక్కడొచ్చింది? మనము ఈ మీడియా ప్రభావం చూస్తుంటే 1970కి ముందు నాకు తెలియదు ఎక్కువ. అప్పుడు ప్రజాపత్రిక, ఆంధ్రభూమి, గోల్కొండ పత్రిక ముందు, అది స్వాతంత్ర పత్రిక వచ్చింది, ఆ ప్రభావం చూపెట్టింది. దాని తర్వాత ఆంధ్రపత్రిక, విశాల ఆంధ్ర, ప్రజాశక్తి, 2 పత్రికలు ఆ రోజు కూడా డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ అండర్ ది డైరెక్ట్ సిపిఎం వామపక్ష భావాలతో సిపిఐ, ప్రజాశక్తి, సిపిఎం. ఈ 2 పత్రికలు కూడా అప్పుడు కరపత్రికలుగా ఉండే. అవును,
అవి పత్రికలుగా పరిగణించినాం మనం. అవును అందులో కమ్యూనిస్టులుగా ఉండి అవును కమ్యూనిస్ట్ SFI ల దాంట్లో పత్రికలుగా ఉండి వాళ్ళు. జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళే మేము జర్నలిస్ట్ అని చెప్పుకున్నారు. చాలా వేసుకున్నారు. మేము అందులో పనిచేసి వచ్చినాము అంటే మీరు పార్టీ పత్రికల్లో పనిచేసి వచ్చిండ్రు. అవును మీరు జర్నలిస్ట్ ఎట్లా అయినరు? మా జర్నలిస్ట్ అయినారు. ఐరు వాళ్ళే లీడ్ చేసారు. గవర్నమెంట్ గుర్తింపు వచ్చింది. తర్వాత ఉదయం లీడ్ చేసింది వాళ్ళే, అవును. వార్తను లీడ్ చేసింది వాళ్ళే. కమ్యూనిజం, లెనినిజం, మావోయిజం, మార్కిజం, ఫెమినిజం, కొలోనలిజం, అవును. నిజం నిజమే పత్రికలు నడిచింది. నిజమే తక్కువ, నిజం తక్కువ ఇజం ఎక్కువ. నిజం ఎక్కువ. అవును ఆ పత్రికలు నేను పనిచేసిన ఉదయం పత్రికలు సెన్సేషనల్. ఐ వాజ్ యంగెస్ట్ రిపోర్టర్. 1991 నుంచి నేను మొదలైంది. అవును సెన్సేషనల్ పత్రిక. అప్పుడు నక్సలైట్ల మీద రాసేది, పోలీసు వారు ఉండేది, అంత స్పైన్ చిల్లింగ్ న్యూస్, రోజు ఒక ఎన్కౌంటర్, రోజుకొక బాంబ్ బ్లాస్ట్, రోజుకొక ల్యాండ్ మైన్, అసలు అన్నీ ఉండేది. ఓకే, అప్పుడేమైంది? అప్పుడు కూడా ఒకే కోణంలో పనిచేసిన జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు. అవును నక్సలిజం వైపు. ఇప్పుడు పోలీసులు చనిపోతేనేమో అది డజన్ మ్యాటర్, నక్సల్ చనిపోయినప్పుడు పెద్ద వార్త. ఇట్లా రకరకాలు ఉండే.